హాయ్ హలో నమస్తే, నేను మీ మణి. అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. హిందూ సాంప్రదాయం ప్రకారం రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ అని పిలుస్తూ ఉంటారు. రక్షాబంధన్ అంటే ఏమిటో తెలుసుకుందామా? రక్షాబంధన్ హిందూ సాంప్రదాయంలో ఓ ముఖ్యమైన పండుగ. ఇది అన్నా చెల్లెళ్ళ బంధం, ప్రేమ, విశ్వాసం, రక్షణకు ప్రతీక. ఈ రోజు చెల్లెళ్ళు తమ అన్నల చేతికి రాఖీ కడతారు. అది అన్న చేతి మీద ఓ రక్షాబంధంగా ఉంటుంది అనే ఓ నమ్మకం. అన్న అయితే ఆమెను జీవితాంతం రక్షిస్తానని హామీ ఇస్తాడు. కానీ దీని వెనుక ఎన్నో పురాణాలు, చారిత్రక కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి మనం తెలుసుకుందామా? దేవదానవుల యుద్ధం కథ. ఇది పురాణ కాలానికి చెందిన కథ. దేవతలు దానవుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో దేవేంద్రుడు ఓ గాయంతో బాధపడుతూ ఉంటాడు. అతనిని రక్షించడానికి అతని భార్య శచీదేవి అంటే ఇంద్రాని ఒక మంత్రంతో ఒక రక్షా సూత్రం కడుతూ అతని చేతికి ఒక పవిత్రమైన పట్టు కట్టి దేవతలకు విజయం కలిగేలా చేసింది. అదే మొదటి రక్షాబంధన్ అని చెబుతూ ఉంటారు. అదేవిధంగా శ్రీకృష్ణుడు ద్రౌపది కథ. ఈ కథ చాలా ప్రజాదరణ పొందినటువంటి కథ. ఈసారి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుని సంహరించేటప్పుడు తన చేతికి గాయం అవుతుంది. ద్రౌపది వెంటనే తన చీర చెంగును చింపి మొక్క చేసి శ్రీకృష్ణుడికి గాయంపై కడుతుంది. అప్పుడే శ్రీకృష్ణుడు ఆమెను జీవితాంతం రక్షిస్తానని శపథం ఇస్తాడు. తరువాత వాస్తవంగా ద్రౌపదిని దుశ్శాసుని నుంచి రక్షించబడి నిండు సభలో ద్రౌపది వస్త్రాభరణ జరుగుతున్నప్పుడు ఆమెను రక్షించాడు. ఇది రక్షాబంధన్కి చక్కటి ఉదాహరణగా చెప్తారు. మూడవ కథ యమధర్మరాజు యమునా కథ. ఒకప్పుడు యమున యమధర్మరాజుని తాను అన్నయ్యగా భావించి రాఖీ కట్టింది. యముడు ఆనందంతో ఆమెకు దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించారు. అప్పటి నుంచి రాఖీ కడితే అన్నయ్యలు చెల్లెళ్లకు జీవితాంతం రక్షిస్తారు అనే భరోసా వచ్చింది. ఇక నాలుగవ కథ చారిత్రక కథ. రాణి కర్ణావతి హుమాయూన్ మొఘల్ కాలంలో జరిగింది. రాజ్పుత్ రాజ్యంలో చిత్తోడ్ రాజకుమార్తె కర్ణావతి ముస్లిం పరాక్రమవంతుడైన హుమాయూన్ కు రాఖీ పంపింది. ఆమెకు తన రాజ్యం మీద ముసల్మాన్ల దాడులు జరిగే భయంగా ఉండటంతో సోదర బంధంతో సహాయం కోరింది. హుమాయూన్ అది ఆమోదించి తన సైన్యంతో ఆమెను రక్షించాడు. ఇది చారిత్రకమైన ఉదాహరణ. రాఖీ పండుగ యొక్క మూల ఉద్దేశం, ఈ పండుగ గుండె తట్టి చెప్పేది ఒకటే: ఒక్క రాఖీతో రక్త సంబంధం కాకపోయినా ప్రేమ, నమ్మకం, రక్షణాబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. అన్నయ్యలు తమ చెల్లెళ్లను రక్షించాలి, వారు ఉన్నది ఇవ్వాలి. అలాగే చెల్లెళ్ళు తమ అన్నల ఆరోగ్యాన్ని, ఆయుష్ను కోరుతూ పూజలు చేస్తారు. అసలు ఈ రాఖీ పండుగను ఎప్పుడు జరుపుతారు? ఈ పండుగ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది. అది ఆగస్టు నెలలోనే వస్తుంది. చాలా మంది ఈ రోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు, మిఠాయిలు పంచుకుంటారు. మీరు ఈ రాఖీ పౌర్ణమి కథ నుంచి చాలా విషయాలు నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ మనీ అనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.